ఒక కన్న తల్లి శోకం. తన బిడ్డకు అన్యాయం జరిగిందని 24 ఏళ్లుగా ఆమె చేసిన ఒంటరి పోరాటం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో పోలీసుల నుంచి సుప్రీంకోర్టు వరకు అందరూ ఇది ఆత్మహత్య అని తేల్చినా ప్రత్యూష తల్లి సరోజినీదేవి మాత్రం మొదటి నుంచి చెప్తున్న మాట ఒకటే: నా బిడ్డ ఆత్మహత్య చేసుకోలేదు. కొందరు పలుకుబడి ఉన్న వ్యక్తులు ఆమెను అత్యంత దారుణంగా రేప్ చేసి చంపేశారు. అసలు ఆ తల్లి చెప్తున్న ఆ చీకటి కోణం ఏంటి? సరోజినీదేవి వర్షన్లో ఈ కేసు కథనమేంటో ఇప్పుడు చూద్దాం. 2002 ఫిబ్రవరి 24న ప్రత్యూష కన్ను మూసిన క్షణం నుంచి ఆమె తల్లి సరోజినీదేవి వాదన ఒకటే: సిద్ధార్థ రెడ్డి, ప్రత్యూష ఇద్దరు కలిసి ఆత్మహత్యకు యత్నించారనేది పచ్చి అబద్ధమని ఆమె ఆరోపించారు. సిద్ధార్థ రెడ్డితో పాటు పలుకుబడి ఉన్న మరికొందరు వ్యక్తులు, ఓ కీలక రాజకీయ నాయకుడి కుమారుడు కలిసి తన కూతురిని ఆ రోజు రాత్రి ఓ గెస్ట్ హౌస్ కు తీసుకెళ్లారని సరోజినీదేవి ఆరోపించారు. అక్కడ ప్రత్యూషపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ విషయాన్ని ఎక్కడ బయట పెడుతుందో అన్న భయంతో బలవంతంగా ఆమె నోట్లో పురుగుల మందు పోసి గొంతు నులిమి అత్యంత కిరాతకంగా చంపేశారని ఆ తల్లి అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత దాన్ని ఒక సూసైడ్ ఫ్యాక్ట్ గా, అంటే ప్రేమికులు ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లుగా క్రియేట్ చేశారని సరోజినీదేవి గట్టిగా వాదించారు. సిద్ధార్థ రెడ్డి ప్రాణాలతో బయటపడడం కూడా ఈ స్కెచ్ లో భాగమే అని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. తన కూతురికి జరిగిన అన్యాయంపై ఆ తల్లి చేయని పోరాటం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులు, పోలీసు బాసుల చుట్టూ తిరిగారు. కేసు సిబిఐ చేతికి వెళ్లినప్పుడు న్యాయం జరుగుతుందని ఆశించారు. కానీ సిబిఐ కూడా అది ఆత్మహత్య అని తేల్చడంతో ఆమె తీవ్ర నిరాశకు గురయ్యారు. అయినా వెనక్కి తగ్గలేదు. కింది కోర్టు సిద్ధార్థ రెడ్డికి 5 ఏళ్ల శిక్ష వేస్తే హైకోర్టు దాన్ని 2 ఏళ్లకు తగ్గించింది. ఒక తల్లిగా ఆ తీర్పును జీర్ణించుకోలేక తన బిడ్డను చంపిన వాళ్లకు కట్టిన శిక్ష పడాల్సిందే అంటూ ఏకంగా సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. అది ప్రత్యూష తల్లి సరోజినీదేవి 24 ఏళ్ల కన్నీటి గాథ. అయితే సుప్రీంకోర్టు కూడా తాజాగా ఆ తల్లి పిటిషన్ ను కొట్టివేసింది. వైద్య నివేదికలు, ఫోరెన్సిక్ రిపోర్టుల ఆధారంగా అత్యాచారం, హత్య జరిగాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. న్యాయస్థానం సాక్ష్యాల ఆధారంగానే తీర్పు చెప్తోంది. కానీ తన బిడ్డను కోల్పోయి 25 ఏళ్లుగా న్యాయం కోసం ఆ తల్లి పడ్డ ఆవేదన వర్ణనాతీతం. దట్ ఈస్ ది స్టోరీ. ఇలాంటి మరెన్నో ఇన్ డెప్త్ అనాలిసిస్ కోసం చూస్తూనే ఉండండి కొలుగురి 24/7 న్యూస్ టీవీ.